నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. తెలుగు సినిమా పాతది గుర్తొస్తుంది. రైతు భరోసా, రైతు బంధు గురించి మాట్లాడుతుంటే ఏదో రేపు నర్మేట సభలో ఆర్భాటంగా మొదటి ఎకరం రైతులకు ఇచ్చేస్తాను రైతు భరోసా అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటన చేసింది. దీన్ని నా పాత సినిమా పాట ఎందుకు గుర్తొస్తుందంటే, అడగక ఇచ్చిన వలపే ముద్దు, అందని అందమే ముద్దు అని ఒక సామెత ఉన్నది, ఒక పాట ఉన్నది. అట్లయితేనే ప్రజలు వింటారు అన్నట్టు. దీన్ని బట్టి అర్థమైంది. అంటే అడగక ఇచ్చిన వలపే ముద్దు అంటే అయితే అది కాదులే, రాజకీయాల్లో పనికిరాదని అర్థమైంది మనకు. అందని అందమే ముద్దు అంటే మాత్రం అర్థమవుతుంది. ఈ రాజకీయాల్లో అదే కరెక్ట్, అందకుండా ఉండాలి. ఎందుకంటే రైతు భరోసా గురించి మాట్లాడుతుంటే ఆవేదన అనిపిస్తుంది. ఎందుకంటే ఆశ పెట్టింది ఏంటి, చేసింది ఏంటి, ఆయన రైతు బంధు గురించి మాట్లాడింది ఏంటి, ఇవాళ అమలు చేస్తుంది ఏంటి, ఒకసారి గమనించాలి మనం. అందుకనే పాత సామెత కూడా ఒకటి గుర్తొస్తుంది, ఆకలికి అన్నము వేదనకు ఔషధం అని. ఆకలి కాని వాడికి అన్నం పెడితే కౌరం బట్టి పెట్టిన అంటారు. వేదన లేని దగ్గర, అంటే నొప్పి లేని దగ్గర మందు పెడితే ఆ మందు వికటిస్తుంది. ఉదాహరణకు నొప్పి లేని దగ్గర జీడి పెట్టినామనుకోండి, పుండు అవుతుంది. కాల్చిన జీడి పెడతారు కదా, పుండు అవుతుంది. నొప్పిని కడబెడితే తక్కువ అవుతుంది. అంటే రాజకీయాల్లో ముఖ్యంగా ఈ సాంప్రదాయ రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు పూర్తిగా కునారిల్లాలి, పనికి రాకుండా కావాలి. ఈ నువ్వే దిక్కు, దేవుడు నువ్వే, బ్రహ్మ పదార్థం నువ్వే, అన్నీ నువ్వే అని అయిన తర్వాత వాడికి చిటికెల నీళ్ళు అందిస్తారు. చిటికెల నీళ్ళు అందిస్తప్పుడు నీకు కడుపు చల్లకుండా మంచిగా అందించిన సహాయం చేసిన అంటాడు. అడగక ముందు ఇచ్చినాం అనుకోండి, పాటలు బాగానే ఉంది, అడగ ఇచ్చిన వాళ్ళపై ముద్ద అన్నట్టు. అడగక ఇస్తే ఒక మీద కొట్టి చెప్పుతూ ఉంటే వెళ్ళిపోతుంది ఆ పిల్లగాడు ఇద్దరు. ఎవరు అడగక ఇస్తే అది వరం కావచ్చు, శాపమే అవుతుంది. అదే అందకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా వెంటబడి ప్రేమిస్తుంటారు. ఇక్కడ కూడా అంతే, అందకుండా ఉండాలి, అవసరమైనప్పుడు సహాయం చేసే ప్రయత్నం కావాలి. ఇవ్వక ఎండబెట్టి ఒక్కసారి ఏదో ఒకటి పండుగ చేయాలి. జరుగుతుంది రైతు భరోసా, రైతు బంధులో ఇప్పుడు గత 2.5 ఏళ్ళుగా జరుగుతుంది. అదే చెప్పాను కదా, బాగా ఆకలైనోడికి పచ్చడి మెతుకులు కాదు, కారము అన్నం పెట్టినా సరే సంతోషంగా నీ కడుపు చల్లకుండా దీవించిపోతాడు. అప్పుడే భోంచేసి వచ్చినాడు, అసలు ఆకలి కానివాడికి అన్నం పంచభక్ష పరిమాణాలు పెట్టినా వీడు కవరం బట్టి పెట్టిండు, ఎందుకు పెట్టిండు, ఎవడు పెట్టి మనం నిన్న అంటాడు. అందుకనే రైతుల విషయంలో కేసీఆర్ అడగక ముందే ఈ రైతు బంధు అనే పథకాన్ని తీసుకొచ్చాడు. ఎవరు అడగలే, హామీల్లో కూడా లేదు, మేనిఫెస్టోలో అంతకంటే పెట్టలే. ఒక 5-6 పథకాలు ఏవైతే సంక్షేమ పథకాలు కావచ్చు, ఇటు పక్క మనం ఏమంటారు దాన్ని, అభివృద్ధి పనులు కావచ్చు. చెరువులు బాగా చేయకపోతే దిక్కులు చేసలేదు, తట్టడి మన్ను వేయకపోతే మైనర్ ఇరిగేషన్ మొత్తం అంతా కునారిల్లిపోయిన సందర్భంలో మిషన్ కాకతీయ. ఆ తర్వాత మంచినీళ్ళు లేక హరో అంటుంటే సర్పంచులందరూ ఆగమైపోతుంటే, ఊళ్ళల్లో నీటి సోర్సులు లేకుంటే, ఇవన్నీ చేసిన ప్రకారం మిషన్ భగీరథ. నేను అవినీతి గురించి మాట్లాడుతున్నాను, పథకాల గురించి మాట్లాడుతున్నాను. ఏ పథకమైనా, ఎవడైనా, ఏ పార్టీ అయినా అవినీతి చేయకుండా ఉండలేదు. దానికి బీఆర్ఎస్ ఖచ్చితం కాదు, అంతకుముందు కాంగ్రెస్ కాదు, అంతకుముందు తెలుగుదేశం కాదు, ఇప్పటిదాకా పరిపాలించిన పార్టీలన్నీ కూడా ఏ పథకం ప్రవేశపెట్టినా అందులో అవినీతి ఉన్నది, వాస్తవం. అందుకని నేను ఏమంటా అంటే, నిష్పక్షపాతంగా రైతు బంధు గురించి మాట్లాడుతున్నప్పుడు, రైతు బంధు, రైతు భరోసా గురించి మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటి పథకాల గురించి మాట్లాడతాను. ఎవరు అడగక ముందే మిషన్ కాకతీయ చెరువులు బాగా అయినాయి. అందులో కూడా తాంబాలాలు చెరువులు మంచి గంగాలలో అయినాయి, నింపుకుంటున్నాం కదా. అట్లానే ఊళ్ళల్లో నీటి కడకడ తీరడానికి 100-80% అయినా మిషన్ భగీరథ పనిచేసింది. అప్పు తెచ్చిండ్రా, ఏం తెచ్చిండ్రు, అప్పు తెచ్చి పప్పు కూడా తీరలే కదా. అప్పు తెచ్చి చెరువులు బాగా చేసినా, అప్పు తెచ్చి మంచినీళ్ళు ఇచ్చినా తప్పు కాదు కదా. మూడోది కాళేశ్వరంలో 90 కోట్లు ఖర్చు అయింది. 90 కోట్లలో ఏవైతే నరాలు ఇవన్నీ కాలువలు ఇవన్నీ నరాలాగా భావిస్తే 100 కిలోమీటర్ల టన్నెల్స్, మన కాలువలు అన్నీ కలిపి ఇక ప్రాజెక్టు పూర్తి అయ్యే దిశలో ఇంకా పూర్తి కావాలంటే పొలాలకు నీళ్ళు అందించాలి. అంటే మళ్ళీ కొంత భూసేకరణ జరగాలి. భూసేకరణ జరిగిన ప్రతిసారి ఏ ప్రభుత్వం ఉన్నా సరే విమర్శలు ఎదుర్కొంటుంది, దానిలో తప్పులు కూడా ఉన్నాయి. కనుక ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం భూసేకరణ ఎక్కువ చేస్తే పడిపోయే పరిస్థితి గత 10 ఏళ్ళుగా జరిగింది. అదే ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక పథకాలకు, అనేక రకాల ప్రాజెక్టులకు వీటికి భూసేకరణ చేసింది. ఎట్లయినా భూసేకరణ గురి అయి నిర్వాసితులకు పగ ఉంటుంది, కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది ప్రభుత్వం మీద. తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళ బతుకులు ఛిద్రం చేసినాయి కదా. భూసేకరణలో మానవీయ దృక్పథం ఉంది. ఎప్పుడైతే భూసేకరణ వల్ల నిర్వాసితులకు సరిగ్గా న్యాయం జరిగితే అప్పుడు వ్యతిరేకం కాదు.
అభివృద్ధిలో భాగం అవుతారు వాళ్ళు కూడా. సరే, అది వేరే. నా ఉద్దేశం ఏంటంటే నిర్వాసితుల అంతరంగం అనే దాంట్లో చాలా వివరంగా రాసిన నేను. కనుక నిర్వాసితుల సమస్యలు పట్టించుకోకుండా కేర్లెస్ చేసి వాళ్ళని మోసం చేసి భూములు తీసుకున్నాక తీసుకోకముందు మీరే త్యాగదానులని తీసుకున్న తర్వాత వాళ్ళు ఆగం చేస్తే ఖచ్చితంగా ఓట్లు వ్యతిరేకం పడతాయి. మామూలుగా పాజిటివ్ ఓట్లు పడడం కష్టం, వ్యతిరేక ఓట్లు ఒక్కరికి పడతాయి. అది ఎవడన్నా కానీ అవతల వాడు ఎవడన్నా ఉండని, ఆగర్వ శత్రువు ఉండని, పగవాడు ఉన్నా సరే ఇటు పక్కన వీళ్ళకి వేయద్దు అంటే నెగిటివ్ ఓటు అటు పడుతుంది. పాజిటివ్ ఓటు ఎప్పుడు కూడా చాలా వరకు తక్కువ పడుతుంది. ఒక్కోసారి పడుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత రెండోసారి కేసీఆర్ గెలిచి నేను పాజిటివ్ ఓటు కాదా? ఇప్పుడు మొదటి 5 ఏళ్ళు గెలిపించినా మొదటి 5 ఏళ్ళు కొంత మునుగు మొదలైంది, తర్వాత 5 ఏళ్ళు బాగా చేస్తారనే కదా నేను గెలిపించింది. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అహంకారము అన్నిటితో నాశనం అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చే ముందు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు? రకరకాలుగా. వాళ్ళు ఒకటంటే మేము 2, వాడు ఒకటి ఇస్తే మేము 2 ఇస్తామన్నాడు. వాళ్ళ హామీలకు ఎంత ఖర్చు అవుతుందో అంతకంటే సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళనే కేసీఆర్ నడిపిస్తే వీళ్ళు సంక్షేమమే మొత్తం పారబోస్తూ వరదలై పారుతుంది పొమ్మన్నారు. అందులో భాగంగానే రైతు బంధు 5,000 ఒక పంటకు 3 పంటలు పండుతాయి కదా, మరి 3వ పంటకి ఇవ్వద్దా అని మేము 15,000 ఇస్తామన్నారు. అయింది కదా, 15,000 12,000 అన్నారు. పంచపండవులు ఎంతమంది అంటే మంచం కూడా వాళ్ళు అయిపోయింది. ఇవాళ రైతు బంధు రైతు భరోసా గురించి మాట్లాడితేనే మొదటి ఉదయమో అడగక ఇచ్చిన వలపే ముద్ద అంటేనేమో అడగక ఇస్తే కవరం పట్టి పెట్టామన్నారు. రైతులకు ఎవడేమన్నాడని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందులో పొరపాటు జరిగినాయి. రాళ్ళు రప్పలకు, రియల్ ఎస్టేట్ భూములకు, పెట్రోల్ బంకులకు పడ్డాయి కాదంటలేదు. కానీ నిజంగా రైతులకు అయితే కొంతవరకు అయింది కదా. ఇవన్నీ కలిపితే ఒక 10%, 15% ఉండొచ్చు. అన్నీ కలిపి ఇంకా గడిగిన 20%, 80% రైతులకైతే అందింది కదా. ఎకరం 2 ఎకరాలకైతే అందింది కదా. అమ్ముకున్న భూములు ఇవన్నీ పట్టేదాలకు వచ్చినాయి. అవన్నీ అవతాకు 2 కాదంటలేదు. ఆ లోపాలు సవరించాలి కానీ అది విడిచిపెట్టి మేము 15,000 ఇస్తామని మోసపుచ్చి చివరికి మొత్తం ఇప్పటి వరకు 5 విడతలు రావాల్సి ఉంటే 2 విడతలు పూర్తిగా వేసిండ్రు. 3వ విడత సగం మందికి కూడా వేయలేదు. 4/5 2025లో ఖరీఫ్ది రబీది 2 ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు ఒకవేళ ఇంకొక ఏప్రిల్ వచ్చిందనుకోండి, ఈ ఖరీఫ్ కూడా మళ్ళీ ముందరికి వచ్చినట్లే. అంటే 6 విడతలలో 3 విడతలు వేసినట్టు, 3 విడతలు ఎగ్గొట్టినట్టు. ఇప్పుడు ఘనంగా నర్మేటలో జరిగే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ శంకుస్థాపనకు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కనుక వస్తున్నారో అని చెప్పి మరి గతంలో ఈ రైతు బంధు కామ్గా పడ్డది కానీ ఏదో మీటింగ్లు పెట్టి మీకు రైతు బంధు వేస్తున్నామని ఎవరు చెప్పలే. 50,000 కోట్లు దాటినాయి అన్నప్పుడు ఒకసారి సమరం జరుపుకున్నారు. మళ్ళీ 70,000 కోట్లు జరిపినాయి అనుకున్నప్పటికీ ప్రభుత్వం పడిపోయింది. చూసినాం కదా, 72,000 కోట్ల రూపాయలు పంచారు. అన్నది 11 విడతలు పంచితే 12 నుంచి మొదలుకొని 12, 13, 14, 15, 16 విడతలు పడాల్సి ఉంది. 16 విడత బాకీ ఉన్నారు. 15, 16 ఇప్పుడేమో 17 విడతలు రాబోతుంది. కేవలం 12, 13, 14 విడతలు ఇచ్చారు. మొదటి నుంచి మొదలైన ప్రకారం చూసుకుంటే 17వ విడత రేపు ఏప్రిల్లో మళ్ళీ వస్తున్నది. ఈ దానిలో ఇప్పుడు ఏమవుతుందంటే ఎకరం రైతులకు మొదలు ఇస్తాం, అదట ఎకరం రైతులకు 3,600 కోట్లు అవుతున్నాయి అన్నారు. తర్వాత 20 రోజుల తర్వాత మిగతా వాళ్ళకి 2వ ఫేజ్. మిగతా వాళ్ళంటే 2 ఎకరాల వల్ల 3 ఎకరాలు 4 ఎకరాలు లేదు, నేను అంటూ 2 ఎకరాలు, ఎందుకంటే 2,500 కోట్లు అంటున్నారు దానికి. అంటే అర్థమైంది కదా, ఇది 3, అదొక 2 ఎకరాలు 3 ఎకరాల వాళ్ళ కాదు 2వ విడతలు ఇస్తారు. మిగతా వాళ్ళకి ఆ నెల, దాని తర్వాత నెల అంటే రేపు 21 తారీఖున ముందు పెడితే అక్కడి నుంచి 20 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ నెలాఖరికల్లా లేకుంటే మే 1 కల్లా మళ్ళీ 3వ విడత మొత్తం ఇస్తున్నారు. ఇప్పుడు రైతులు సంబరపడాలని ఏడవాళ్ళ. ఎకరం వచ్చినోడు నిజంగా చెప్పాలంటే ఎకరం లోపున్న రైతులకు 3,500 కోట్లు వస్తే మొత్తం 9,000 కోట్లు అంటున్నారు ఒక విడతకు. 9,000 కోట్లలో సుమారు 1/3 అయితే 1/3 కన్నా ఎక్కువే చిన్న రైతులకు పోతుంది. అట్లాగే ఇంకొక 1/3 5 ఎకరాల లోపల పోతుంది. అసలు మిగతా 1/3 5 ఎకరాల పైన పోతుంది. ఎక్కువ భూమి మన ఎక్కువ డబ్బులు పోతాయి. ఎకరానికి ఇంత లెక్క కదా. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ మొత్తం లెక్క చేస్తే హళ్ళీ కళ్ళి 0-0. ఇప్పుడు 3 విడతలలో వచ్చినాయి, 3 విడతలు రావాల్సి ఉన్నది. రేపు ఏప్రిల్కు 1 విడత ఇచ్చి అది కూడా ఘనంగా పెద్ద ప్రచారం చేసుకుంటున్నారు. దానికి 3,500 కోట్లు ఇస్తున్నాం, ఎకరం రైతులకు అందరికీ మేలు చేస్తున్నాను. కౌలు రైతులు ఎటు పోయినరు, మరి లేకపోతే రైతు కూలీలు ఎటు పోయినరు, వ్యవసాయ కూలీలు ఎటు పోయినరు, వీళ్ళందరికీ ఇస్తామని మోసం చేసేది ప్రభుత్వం. ప్రజలు కూడా అట్లాగే ఉన్నారు. ఎన్ని ఎన్నికల్లో ఓటేస్తున్నారు, ఇన్ని చేసినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తున్నారు. నేను బీఆర్ఎస్కి ఏమని చెప్తాను, బీఆర్ఎస్ చేసిన తప్పులని ఎండగట్టా, కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తున్నాను. ఎందుకంటే సచ్చిన దానికి వచ్చిందే కట్నం. ఇవ్వక ఎండబెట్టిన తర్వాత అని చెప్పాను కదా, ఆకలి బాగా అయిన తర్వాత వాడికి పచ్చడి మెతుకులు పెట్టినా బ్రహ్మాండమైన పచ్చపక్ష పరమాణం అనిపిస్తుంది. వాడికి ఆకలి కాకపోతే ఎంత పెట్టినా వేస్టే. కనుక ఆకలి కాకుండా గతంలో పెట్టిన దానికి కూడా పేరు చెప్పుకోకుండా ప్రతి నెల టక్కన టంచన్గా ప్రతి సంవత్సరం 2 సార్లు 2 విడతలు
మనకు అకౌంట్లో చేరిపోతే అర్థం కాదు. ఇప్పుడు ఇవ్వకి ఇబ్బంది పెట్టి దానికి ఒక సభ పెట్టి దానిలో ఘనంగా చెప్పుకొని ఎకరం వాళ్ళకి ఇస్తున్నాం, 2 ఎకరాలకు ఇస్తున్నాం, 3 ఎకరాలకు ఇస్తున్నాం అని చెప్పి అప్పుడు కూడా వేసిండు. ఎకరం 2 ఎకరాలు వరుసగా 5 రోజులు 6 రోజులు అయిపోయాయి. నెలల తరబడి ఇట్లా మోసం చేసిన క్రమంలో చూసుకుంటే ఇవాళ ఆ పాట గుర్తొస్తున్నది. అడగక ఇస్తేనే పనికి రాకుండా అవుతుంది, అడిగి మరి అదుపులో ఉంచుకొని ఎప్పటికప్పుడు బిచ్చ వేసినట్టు ఇస్తే మాత్రం చాలా సంతోషపడుతున్నారు. రాని దానికి వచ్చిందే లెక్క అనుకుంటున్నారు. ప్రజలు కూడా అట్లాగే ఉన్నారు. కనుక యథా రాజా తథా ప్రజ, రాజు ఎట్లుంటాడో ప్రజలు ఎట్లా ఉంటారు. యథా ప్రజ తథా రాజా కావాలని మనం కోరుకుందాం. మరి ప్రజలు తిరుగుబాటు ఎట్లా ఉంటుంది, ప్రజల సంగతి ఎట్లా ఉంటుంది అనుకుంటే కాలంబు రాగానే ప్రజలు కాటేసి తీరుతారు. ఇవన్నిటికీ వడ్డీ చెల్లించుకోవాల్సి వస్తుంది ఏ రాజకీయ పార్టీ అయినా. అందుకనే కదా 10 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రజలు మేము దిక్కు లేదు అని బీఆర్ఎస్ అనుకుంటే ఏమైనా చూసినాం కదా. వీరు కాదు ఇంకోడు ఉన్నాడు, నువ్వు కాకపోతే ఇంకా ఫలానా చేసుకుంటాను పోయినట్టే లేక. కానీ ఏమైందంటే ఇది బౌన్స్ అయింది. ఈయన మీద అలిగి ఈయన మీద కోపంతో కేసీఆర్ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో ఇంకో దిక్కేసాం. ఇప్పుడు అంతకంటే అధ్వానంగా కనపడే పరిస్థితి. ఆనాడు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్తలేవు. అన్ని హామీలు అట్లాగే ఉన్నాయి. కానీ మాటలు కోడలు దాటుతున్నాయి. మళ్ళీ స్కూటీలు ఇస్తా అంటున్నారు ఇప్పుడు. కానీ గడప అడుగులు పాదాలు గడప దాటుతలేవు. అందుకని ఇవన్నీ చూస్తున్నారు. చూసిన తర్వాత మనం 10 ఏళ్ళకే బుద్ధి చెప్తే నాకు వీళ్ళకి 3-5 ఏళ్ళకే బుద్ధి చెప్తారా? మరి ఇంకొకరిని ఏమైనా ఇద్దరిని కాకుండా తెచ్చుకుంటారా? ఇవన్నీ వేచి చూడాలి. ఎన్నికల్లో ప్రజల తీర్పు కంటే అంతిమం ఇంకోటి ఏం కాదు. ప్రజల తీర్పే అంతిమం. ఈ ప్రజల తీర్పులు ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి. ప్రజలు బలపడుతున్నారు. డబ్బులు తీసుకున్నారు, సారా తాగిన బలపడుతున్నారు, పార్టీలు బలహీనమవుతున్నాయి. కనుక దీన్ని గమనిస్తే ఇట్లాంటి పిచ్చి పనులు చేయరు. ఇట్లాంటి హామీలు ఇచ్చి వాళ్లకు ఎండబెట్టి అప్పటికప్పుడు ఏదో సహాయం చేసినట్టు చేయరు. చూద్దాం ఏం జరుగుతుందో. రాజకీయాల ఆటలో ఆ పాట చెప్పినా సామర్థ్యం చెప్పినా అడగకుండా ఇస్తే వరం కాదు శాపం అవుతుంది. వాళ్ళు అడిగి వాళ్ళు ఆవేశపడి ఆక్రోశపడి మాకు తప్పదు ఇవ్వకపోతే అన్నప్పుడు పనికొస్తాయి. అందుకనే ఇవన్నీ సామెతలు తప్పు పుట్టలేదు. ఇవాళ జరుగుతుంది. తెలంగాణ రైతు బంధు చరిత్రలో ఒకటి చీకటి అధ్యాయంగా ముగిసిపోద్దాం అనుకుంటున్నాను. మెల్లమెల్లగా ఈ ఎన్నికలు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతు బంధుకు రామే చెప్తారని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత మాట్లాడే వాళ్ళు కూడా పార్టీల పరంగా జీలిపోయిన రైతులు కనుక వాళ్ళు కూడా ఏమంటారంటే అవును ఎవడేమన్నాడా మీరు రైతు బంధు అంటే వాళ్ళు ఉన్నాడు. ఇవాళ చూద్దాం ఏం జరుగుతుందో.